హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇదైతే సండే వీడియో అన్నమాట. అసలు సండే వచ్చిందంటే ఎక్కడ లేని బద్ధకం అంతా కూడా వచ్చేస్తుంది. అసలు ఎందుకో నాకు అర్థం కాదు అంటే స్కూల్ ఉండదు, ఇంకా ఆఫీసెస్ కానీ డ్యూటీలు కానీ ఏమి ఉండవు కదా అని ఒక ధీమా వచ్చేస్తుంది. కానీ అస్సలు మాత్రం అలా చేయకూడదు. ఈరోజు ఏమైందంటే ఫస్ట్ నేనైతే నైట్ అయితే మా చిన్న ప్రాజెక్ట్స్ కొంచెం ఉన్నాయనేసి ఇలా ఫ్రంట్ పేజ్ డిజైన్స్ అయితే చేసి పడుకునేసరికి 11:30 అయిపోయింది. అయినా కూడా సండే వచ్చిందంటే 8 అవ్వాలన్నమాట. అప్పుడే లెగుస్తాను. అదేంటో ఫస్ట్ నుండి అలా అలవాటు అయిపోయింది. మిగిలిన రోజు అయితే ఎలాగో తొందరగా లెగుస్తా, 5:30 వరకు 5:30 5కి లెగుస్తాను. కానీ ఈరోజు 8:30 అయిపోయింది. మా పెద్ద పాప మా సోల్జర్ ఇద్దరు కూడా డైలీ 4:30కే లేస్తారు. ఎందుకంటే మా సోల్జర్ రన్నింగ్ వెళ్తారు, మా పెద్ద పాప యోగాకి వెళ్తుంది అనమాట. సండే అయితే డైలీ యోగాకి వెళ్తారు. సండే అయితే సైకిల్ రైడ్ ఉంటుంది అనమాట. 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఇలా వీళ్ళైతే వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు తొందరగానే. తను రెడీ చేయడానికి ఒకసారి లేచా, ఎందుకంటే చలి కూడా చంపేస్తుంది. తను రెడీ చేసి వేడి నీళ్ళు బాటిల్ పెట్టి ఈరోజైతే 30 కిలోమీటర్స్ అంటే ఏదో కేరళ చూడడానికి వెళ్తున్నారు. చాలా లాంగ్ రైడ్. 5కి స్టార్ట్ అయిపోయారు. చలి కూడా మామూలుగా లేదు కదా, అందుకే తను ఫుల్ ప్యాక్ చేసే పంపించాము. మళ్ళీ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అనేసి కొంచెం గ్లూకోజ్ వాటర్ కలిపేసి ఇచ్చేసాను. మళ్ళీ తర్వాత అయితే నేను పడుకుడిపోయాను. మళ్ళీ పడుకొని 7కి లేచా మోటార్ వేయాలనేసి. అంటే 7 to 8 వాటర్ వస్తాయి అనమాట. ఇక్కడ మనం మోటార్ ఆన్ చేసుకోవాలి. అవి నింపేసుకున్నాను. తర్వాత మళ్ళీ పడుకుడిపోయా. మళ్ళీ పడుకొని మళ్ళీ మా సోల్జర్ వచ్చాక తనకు కూడా రన్నింగ్ నుండి వస్తారు కదా, 2 గ్లాస్ గ్లూకోజ్ వాటర్ కలిపేసి ఇచ్చేసాను. మళ్ళీ ఎందుకో 8 అవ్వలే కదా, 8 వరకు పడుకుందామని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ ఎందుకో నాకే కరెక్ట్ కాదనేసి, ఎందుకంటే లాంగ్ రన్నింగ్ చేసుకొని వస్తారు కదా, ఆకలి అవుతుందని ఇంకా వెంటనే వంటగదికి అయితే వచ్చేసి తొందరగా టీ పెట్టేసి అయితే ఇచ్చేసా. తర్వాత ఎవ్రీ సండే కూడా ఎగ్ మ్యాగీ కంపల్సరీ. మా చిన్ను లేదు కదా అని చేయకూడదు అనుకున్నా, కానీ ఏదో ఒకటి చేయాలని మళ్ళీ అదే చేసేసాను అనమాట. ఎగ్ మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఎవ్రీడే కూడా తప్పకుండా రాగిజావ చేస్తాను. ఈ సండే మాత్రం అది కూడా స్కిప్ చేసేసా, ఎందుకంటే మా చిన్న పాప అసలు పడుకొని లేవలే. చలి ఎక్కువగా ఉంది కదా అని నేను కూడా లేపట్లే. ఈ ఎగ్ మ్యాగీ చేసేసరికి అయితే 9:30 10 అయిపోయింది. ఆ 10కి ఎగ్ మ్యాగీ రెడీ అయింది. అంత లేట్గా లేవడం వల్ల అసలు టైంకి ఫుడ్ కాదు కదా, అసలు ఏమీ ఉండదు. పాపం నేనైతే అప్పుడే లేచాను, కానీ వీళ్ళైతే తొందరగా లేస్తారు కదా, ఇంకా రన్నింగ్ చేస్తారు, ఆకలి అవుతుందని ఇంకా చాలా స్పీడ్గా చేసా. అయినా కూడా 9:30 10 అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి. మా చిన్ని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. తనకు కూడా ఎగ్ మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఉంచుదాం అనుకున్నా, కానీ అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే పెడుతున్నారు అని తెలిసి సరేలే అనేసి, చల్లగా అయిపోతే బాగోదు కదా అనేసి అయితే మా చిన్న పాపను లేపి తనకు కూడా రెడీ చేసి తనకు తినిపించడం అయితే మొదలు పెట్టేశాను. నార్మల్ డేస్లో అయితే టీ అయిపోతుంది, రాగిజావ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది టైంకి. కానీ సండే ఇలా అవుతుంది కదా, ఇంకా అదేంటో ఎంత లేజీగా లెగిస్తే రోజంతా కూడా లేజీగానే ఉంటాము ఏమో అసలు. అందులోనే సండే అంటే స్పెషల్స్ కావాలి, ఏదైనా స్పెషల్ ఫుడ్ రెడీ చేయాలి. ఎంత టైం పడుతుందో నాకు అసలు. ఇప్పుడు కూడా స్నానం చేయాలంటే చలి చంపేస్తుంది అనమాట. అస్సలు ఇలా కప్పుకోకపోతే చెవులంతా కూడా గాలికి చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి అనేసి మొత్తం క్లోజ్లోనే ఉంటున్నాం. ఎప్పుడు దుప్పట్లో కూర్చుందామా అన్నట్టు అనిపిస్తుంది చలి వల్ల. కానీ ఏం చేయకపోతే అవ్వదు కదా, పిల్లలతో తప్పట్లే. 10:30 అయితే అయిపోయింది. ఇంకా మా చిన్ను రాలే. 5కి వెళ్ళింది కదా, 10:30 వరకు ఇంకా రాలే. సరేలే అని కింద నుండి ఎవరు బెల్ కొట్టినా కూడా బాల్కనీలోకి వెళ్ళి మా చిన్ను ఏమో అనుకొని చూస్తాను అనమాట. కానీ తను కావట్లే. ఏంటబ్బా ఎంత లేట్ అయిపోతుంది అనుకుంటేనే తను వచ్చేసరికి మళ్ళీ ఆకలి అవుతుంది కదా అని ఇంకా వంట అయితే మొదలు పెడుతున్నాను. మేము ఉండే ప్లేస్లో మాకు సాటర్డే మార్కెట్ అవుతుంది అనమాట. ఆ రోజే ఏం తీసుకొచ్చినా చికెన్ కానీ ఫిష్ కానీ ఏం తీసుకొచ్చినా కూడా ఆ రోజే తీసుకొచ్చేసి ఇలా నైటే క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు మసాలాలు పెరుగు పెట్టేసి ఉంచుకుంటాను. నాకు ఇలా చేసుకోవడం వల్ల సండే కూడా ఈజీగా అనిపిస్తుంది. మా చిన్ను చెప్పింది, అమ్మ ఎప్పుడు సింపుల్గా చేస్తా కదా చికెన్ దేశీ స్టైల్లో, అలా చేయవా అని అడిగింది. సరే వచ్చేసరికి రెడీ చేసేద్దామని ఇలాగే, అంటే నేను ఎలా కలిపానో అలాగే పెట్టేసి ఆయిల్ కూడా వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మనం ఏం వేయాలనుకుంటామో అవన్నీ
వేసి ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసి ఒక పావుగంట వరకు అలాగే ఉంచేయాలి. అలాగా వాటర్ అంతా దిగిపోతుంది కదా, ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు కూడా అలాగే మూత పెట్టి ఉంచేస్తాను. ఈ స్టైల్లో కూడా అప్పుడప్పుడు భలే ఉంటుంది తెలుసా. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులోకి ఏం పెద్దగా అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. కాకపోతే సిమ్లోనే అలాగా ఉంచుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఈ పనులన్నీ చేస్తేనే ఇల్లంతా సఫాయి చేసేసాను. జాడు పోచ అయిపోయి మా చిన్న పాపకి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసుకొని ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తూ రైస్ కూడా బగారా రైస్ చేద్దామని కడిగి నానపెట్టేసి ఉంచేసుకున్నాను. ఇంకా మసాలా కోసం అయితే తయారు చేస్తున్నా. ఈరోజు అసలు చెప్తున్నా కదా, అసలు చాలా బద్ధకంగా ఉంది. అసలు వెల్లుల్లిపాయ తొక్క కూడా తీయకుండానే అలాగే వేసేస్తున్నాను, అంటే తొందరగా అయిపోవాలనేసి. మా పాప వచ్చేసరికి మరి ఎప్పుడో తను అక్కడ ఏం తింటుందో నాకు తెలిసి ఇంట్లోనే చాలా కష్టంగా తిను అంటే తింటారు కదా పిల్లలు, బయట అంత నమ్మకం ఉండదు తింటారు అనేసి. అందుకే తను వచ్చేసరికి తొందరగా చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ 11:30 అయిపోయింది ఇదంతా అయ్యేసరికి, అయినా కూడా తను రాలేదు. ఎందుకంటే 35 కిలోమీటర్ కదా సైకిల్ మీద, అందుకు కొంచెం అక్కడ భోజనాలు చేసి అక్కడికి వెళ్ళా కదా, మొత్తం చూసుకొని వచ్చేసరికి టైం పడుతుందిలే అనేసి ఇంకా అలా అనుకొని ఉండిపోయాను. ఇలా వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూ ఒక్కొక్క ఇంట్లో పని క్లియర్ చేసేసరికి అసలు చాలా అంటే చాలా టైం అయిపోయింది. ఈ చికెన్ చూసారా, చికెన్ కూడా దగ్గరగా అయిపోయింది కదా. ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే బగారా రైస్ కోసం రైస్ కూడా నానబెట్టేసాను కాబట్టి అది సింపుల్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, నేను మధ్యాహ్నం ఏ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తానో నైట్కి కూడా అదే ఉండిపోతుంది. సండే అయితే నార్మల్ డేస్లో అయితే నైట్ ఎక్కువగా చపాతీ, ఇడ్లీ, దోశ ఈ 3 ప్రిఫర్ చేస్తాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మా సోల్జర్ ఇలా డైలీ రన్నింగ్కి వాటికి వెళ్ళొస్తారు కదా, టిఫిన్ అనేసరికి దోశ అయితే 1-2, ఇడ్లీ 1-2 అలా తింటారు. అందువల్ల నేను ఎక్కువగా ఓన్లీ మా ముగ్గురు కోసం, పిల్లల కోసం, నా కోసమే చేసుకుంటాం. దానికి వేడివేడిగా రైస్ ఏదైనా కర్రీ కానీ పప్పు కానీ మార్నింగే చేసి పెట్టేస్తుంటాను. చికెన్ అయితే చేసాను. చికెన్, బగారా రైస్ అన్నీ ఒకసారి చేయొచ్చు, కానీ ఇంట్లో పని ఉండిపోతుందని ఫస్ట్ చికెన్ పెట్టేసి అది అలా లో ఫ్లేమ్లోనే పెడుతూ మధ్య మధ్యలో ఏదో వేయాల్సిన వేయడమే కదా అనేసి ఇంట్లో పని అయితే ఫస్ట్ పూర్తి చేసేసుకున్నాను. ఇంట్లో పని ఇంకా చిన్న పాప పని అదంతా అయిపోయాక ఈ బగారా రైస్ వేడివేడిగా ఉంటే బాగుంటుంది అనేసి తొందరగా ఇది రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఈ రైస్ కూడా చాలా సింపుల్ కదా చేసుకోవడం. ఫస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం గీ వేసుకోవాలి. ఇందులో నచ్చితే మటర్, క్యారెట్ వేసుకోవచ్చు. నేను మా చిన్న పాపకి ఇష్టం అనేసి అయితే ఇవైతే వేస్తున్నాను. ఆనియన్స్ ఇంకా గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటోస్ కూడా 2 వేసుకున్నాను. ఇలా వేసుకోక కొంచెం బాగా అన్నీ కలర్ మారేంత వరకు ఉంచేసి ఆ రైస్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర ఈ 2 ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది కదా కుక్కర్లో అయితే. ఈ రైస్ చేస్తూ ఉన్న ఇంకా సైకిల్ బెల్ మోగుతూ మా చిన్న సౌండ్ కూడా పిలుపు కూడా వినిపిస్తుంది. అమ్మయ్య వచ్చేసిందా అనుకున్నాను. ఇది అయ్యేసరికి 12:30 అయ్యింది. ఈ 12:30 టైంలో వచ్చిందనమాట. మార్నింగ్ 5కి వెళ్ళి 12:30 అయ్యింది. సరే అనేసి తనకు రాగానే ఇంకొంచెం వాటర్ ఇచ్చేసి స్నానం చేయించేసి నీట్గా ఫ్రెష్ అయితే చేసేసి భోజనానికి అయితే రెడీ చేసేసుకున్నా. ఇదంతా అయ్యేసరికి 1:30 టైం అయితే పరిగెట్టేస్తుంటుంది ఎంత స్పీడ్గా చేసినా. ఈరోజు నేను ఇంకా లేట్గా లేవడం వల్ల పని కూడా అస్సలు అవ్వట్లే. ఈ వంట చేసేసరికి అయితే 1:30 అయిపోయింది, 1:32 అయిపోయింది. నెక్స్ట్ సండే నుండి మాత్రం ఇలా చెయ్యకూడదని అనుకుంటున్నా. ఏం చేస్తానో చూడాలి. డైలీ లేస్తా, కానీ చలి వల్ల లేవకుండా అలా దుప్పట్లో ఉంటున్నా. ఏదైనా వర్కౌట్ కూడా చేసుకోవచ్చు, అస్సలు బద్ధకం వచ్చేస్తుంది. ఈసారి మాత్రం నెక్స్ట్ సండే మాత్రం అస్సలు ఇంత లేట్ చేయను. ఇలా భోజనం చేసేసి మా చిన్న పాపకి తినిపించి పిల్లలిద్దరిని ఇంకా పడుకోబెట్టేసరికి 3 అయింది. 3 అయింది టైము. ఆ టైంలో కొంచెం ఫ్రీ అయ్యానబ్బా.
నేనైతే బిర్యానీ కానీ, బగారా రైస్ కానీ ఇలాంటివి ఏం చేసినా కూడా అస్సలు పెరుగు చట్నీ అనేది వేసుకోను. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది నాకు అలాగే కావాలి. కానీ మా సోల్జర్‌కి, మా పెద్ద పాపకు మాత్రం పెరుగు చట్నీ కంపల్సరీ ఉండాలనమాట. అసలు ఈ సండే ఎన్ని ప్లాన్ చేసుకున్నా వీడియోస్ అవి ఎడిట్ చేసేయాలి, ఇవి ఎడిట్ చేసేయాలి, ఇంకా మా చిన్నుకి ప్రాజెక్ట్ వర్క్లో చాలా హెల్ప్ చేసేయాలి, ఏదేదో అనేసుకున్నా, బయటికి పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాలి, ఇలా చాలా ప్లాన్ చేసుకున్నా అసలు ఏమీ ఒక్కటి కూడా అవ్వలే నా బద్ధకం వల్ల. నా నా సండే అయితే ఇలా జరిగింది. అలా లేట్‌గా అన్ని పనులు లేట్‌గా అయ్యాయి. నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అనుకుంటున్నాను. ఓకే. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.